అమ్మా ఒక్క నిమిషం ఉండు. ఇదేంటి పెళ్లి కూతురు నాపేసి ముసలిదొస్తుంది? బాబు ఆ అమ్మాయి చిన్నపిల్ల, అమాయకురాలు, పైగా కొత్త. అంటే అక్కడికి నేనేదో సీనియర్ మోషన్ అని మీ ఉద్దేశం? ఇప్పుడు ఏంటంటే మీరు వెళ్ళి అమ్మాయిని పంపండి. అబ్బో మీ ఆయన చాలా స్పీడ్ గా ఉన్నాడమ్మా. పెళ్లి చూపులప్పటి నుంచి చూస్తున్నాను. ఎవరావిడ? నా ఫ్రెండ్. చాలా గొప్ప ఫ్రెండ్. కూర్చో. నీకు నచ్చిందా? బాగా. మా ఊరు నచ్చిందా? సూపర్. మా అమ్మా నాన్న? మీ నాన్న చూస్తే జాలేస్తుంది. మీ అమ్మ నేను ఇంతవరకు చూడలేదు. అయ్యో పిలుస్తానండి. అమ్మా, మీ అమ్మని రేపు పరిచయం కానీ. నేను మీకు నిజంగానే నచ్చానా? మా శివాజీకి నచ్చావంటే నాకు నచ్చినట్టేగా. వాడు చాలా మంచివాడు. నిన్నటిదాకా వాడికి నేను ముందే వీక్నెస్. ఇప్పుడు ఆ ముందు కూడా మానేశాడు. గుళ్ళో చూసావుగా వాడేం కోరుకున్నాడు? నీ వల్ల నాకు ఏ కష్టం వచ్చినా పర్వాలేదు, వాడికి మాత్రం ఏ కష్టం రాకుండా చూసుకో. నీ భర్తగా నేను కోరుకునేది ఇదే. స్నేహితుల గురించి రాజకీయాల గురించి మాట్లాడుకునే టైం కాదు ఇది. ఐఎమ్ సారీ. కంచిపట్టు చీర చాలా బాగుంది. అదేంటి కంగారులో దాచుకోవాల్సింది చూపిస్తూ ఎక్కడెక్కడ దాచుకుంటున్నావు? ఏంటి? మై గాడ్, ఏంటిది? అదే నేను హైదరాబాద్కి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆ పిచ్చుకోక కరవడానికి ప్రయత్నం చేసింది. అయ్యో, ఇంజెక్షన్ చేయించుకున్నావా? రేపు మీతో హైదరాబాద్ వస్తే మళ్ళీ అది కరవకుండా మీరే కాపాడాలి. చూడు, కుక్కలు పగబట్టవు, చాలా విశ్వాసంగా ఉంటాయి. గుడ్డిగా దేన్ని నమ్మకండి. సర్లే పద. అల్లుడు గారు, ఎతవర్రైలు లోపలంతా ఒకటే చలి. అది ఏసీ గదిగానే మీరు పదండి. ఆ పులిహోర గారెలు పూర్లు అన్ని బొట్టలు కట్టించి లోపల సర్దించాను. ఆ పురుగుల మందు మాత్రం ప్లాస్టిక్ డబ్బాలు ఎట్టి లోపలెట్టాను. పురుగుల మందా? దేనికి? మీరు ఏదన్నా అంటే పుసుక్కుని అప్పటికప్పుడు దొరకదు కదా మరి. ఓ నాయనోయ్, భలే మావ దొరికాడు నాకు. ఆడి మాటలకేంటి కానీ మీరు పదండి బాబు. రే అన్నట్టు మర్చిపోయాను, కాకినాడలో ఒక చిన్న పనుంది, అది చూసుకుని వస్తాను, మీరు వెళ్ళండి. నోరు మూసుకుని మీరు ఎక్కండి. వెళ్ళనివ్వండి, పనుందంటున్నారుగా. పనాగాడు గుడ్డ. ట్రైన్ లో మన రొమాన్స్ కి సెన్సార్ కత్తిరలు అడ్డుపడకూడదని సైడ్ అయిపోతున్నాడు. అది కాదు. నువ్వేంటో నాకు తెలుసు. నిజంగా మాకు మూడొచ్చి నువ్వు అడ్డైతే చెప్తాను. వెళ్ళి టాయిలెట్ దగ్గర కూర్చుని పదమ్మా. వస్తామండి. వెళ్ళగానే ఉత్తరం రాస్తాను. ఎంత ఉత్తరం ఎందుకమ్మా, ఎల్లగానే నువ్వే ఒకసారి వచ్చేసి జామంగా చేరేనని చెప్పు. ఎంత సలహా చెప్పావు గానే పద. నీకొచ్చా పేక? అయితే శివాజీ దగ్గర నేర్చుకో, బ్రహ్మాండంగా ఆడతాడు. అతను ఎంత ఆటగాడో నాకు తెలియకపోవడం ఏంటండి? నీకెలా తెలుసు? ఎవరో చెప్తే విన్నానులేండి. రే మీరిద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇలా బయటికి వెళ్ళొస్తాను. అసలు ఏంటో నీ పద్ధతి? ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆ మనిషి మారిపోతాడు అంటారు. నేను పెళ్లి చేసుకుంటే నువ్వు మారిపోయావేంట్రా? అది కాదురా, నేను మూసుకుని మొక్కై. అదేంటి వాడికి హాట్ పెడుతున్నావు? వాడికి స్వీట్ ఇష్టం. అతని ఇష్టాలు ఇప్పుడిప్పుడే కదండి తెలుస్తున్నాయి. త్వరగా ఇరా. ఆహా, భలే మొక్కేశావరా. సీత, ఈ ఆట మందే. శివాజీ గడి పని అవుట్. మీ భార్యగా నేను కోరుకునేది కూడా అదేనండి. షో ఏంట్రా, నా రాణితో నీకు షో అయిపోయిందా? ఆహా, నాకు వచ్చేసింది షో. ఫుల్. సీత ఫస్ట్ టైం ఓడిపోయాడు. నేను వచ్చిన వేళ విశేషం. చాలేరా, బోర్ పడుతుంది, పడుకుందాం. సరే, నువ్వు కింద పడుకో, నేను పైన పడుకుంటా. అది కాదురా. ఏం పర్లేదు, పడుకోరా. అది మీరు నిద్రపోతారేమోనని. నిద్ర పట్టకుండా చేసావుగా. ఏంటండి, పెళ్లికేదో గిఫ్ట్ ఇస్తానని ఇటు ఎక్కడికో తీసుకెళ్తున్నావు? చెప్తా పదా. ఇదేంటి ఇంటికి నా పేరు పెట్టారు? నీ ఇల్లు కాబట్టి. నా ఇల్లా? మరి ఆ ఇల్లు? ఈ రోజు నుంచి అది మా ఆవిడది, ఇది మీ ఆవిడ. అంటే
వేరు వేరు కాపురాలా బాబు? అవును బాబు, లేకపోతే ఇంకా ఉమ్మడి కుటుంబం లాగా కలిసి ఉందామనే. మీ మొగుడు పిల్లలు ఏకైకలు పగపగలు వింటూ ముడుచుకుని కూర్చుంటానికి మేమేం ముసలాళం కాదు. మాకు సరదాలుంటాయి, సరసాలుంటాయి. అందుకే మీరు అడ్డవుతారని ఇలా ఏర్పాటు చేశాను. పొట్టి, ఇది ఖచ్చితంగా శివాజీ గారి ఐడియా కదా? ఏం కాదు, నా ఓన్. చా ఏంటమ్మా ఇది? నువ్వన్నా చెప్పొచ్చు కదా. కొత్త జంట, కొన్నాళ్ళు హాయిగా ఉండండి. అది కాదత్తయ్య, ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు? కొత్త కోడలు రాగానే వేరే కాపురం పెట్టించింది అనుకోరు? అత్తా కోడళ్ళు ఒక ఇంట్లోనే ఉండి కొట్టుకుంటూ ఉంటాం కంటే దూరంగా ఉండి కలుసుకుంటూ ఉంటాం మంచిది కదమ్మా. ఎందుకు తిట్టుకుంటారు, ఎందుకు కొట్టుకుంటారు? రేయ్, లేడీస్ గురించి నీకు తెలీదు, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను విను. సరే కానీ ఎంతైనా సీనియర్ మోస్ట్ కదా. మా అబ్బాయిని నీ చేతిలో పెడుతున్నా, మీ అబ్బాయిని మా చేతిలో పెట్టాలి. ఓకే? హలో మేడం, ఇంకెంతసేపు? ఉండండి, ఏంటా కంగారు? మా అమ్మ ఏం ఆర్డర్ వేసి వెళ్ళిందో గుర్తుందిగా? బాగా అయితే ఆలస్యానికి తలుపుతి. నేను వేస్తేగా. ఆహా. ఆ. నాయనోయ్, ఎంత అందం నా సొంతం అయిందా? సొల్లు కబుర్లొద్దు, మా అత్తగారు చెప్పింది గుర్తుందిగా. ఇంకేం గుర్తు రావట్లేదు. అదేంటి దాన్ని తీసేస్తున్నారు? ఇక్కడ ఉండాల్సింది ఇది కాదు. బాగానే ఉందిగా. నీకు అంతగా నచ్చితే తీసుకెళ్ళి కిచెన్ లో పెట్టుకో. ఇక్కడ ఉండాల్సింది ఇది. చాలా బాగుంది. మీ చిన్నప్పటిదా? అది నాది కాదు, మరి శివాజీది. ఇది మన పర్సనల్ బెడ్రూమ్. ఈ గోడ మీద ఆ ఫోటో అక్కడ ఉండాలా? గుండెల్లోనే ఉన్నాడు, గోడ మీద ఉంటే తప్ప. అయినా మీకు ఇదేం పిచ్చండి? పొద్దున్నే లేవగానే వాడు ఫోటో చూడాలి. లేవగానే ఎవరైనా దేవుడి ఫోటో చూడాలనుకుంటారు. నాకు వాడే దేవుడు. వాడు లేకపోతే మా నాన్న లేడు, మా నాన్న లేకపోతే మా అమ్మ ఉండేది కాదు. వాళ్ళిద్దరూ లేకపోతే నేను అనాథుని అయ్యేవాడిని, నీకు నాదుని అయ్యేవాడిని కాదు. ఏంట్రా రమణమంట? నేను అర్జెంట్ గా బయటకు వెళ్తున్నాను. ఈ 25 లక్షలు తీసుకెళ్ళి బ్యాంక్ లో వేసినా? ఈ రోజు శనివారం రా, బ్యాంక్ 11 గంటలకే క్లోజ్. వెళ్ళి సీతకి ఇచ్చిరా. సీతక, నువ్వు వెళ్ళేప్పుడు తీసుకెళ్ళరా. ఇప్పుడు ఇంటికెళ్ళి దాన్ని చూస్తే నాకు మూడు వస్తుంది, దానికి ముద్దు వచ్చేస్తాను. ఆ పనిలో పడితే ఈ పని గోయిందా. అర్జెంట్ గా నేను సైట్కి వెళ్ళాలరా. రేయ్, సైట్కి వెళ్ళేది కూడా మన ఇంటి పెంచే కదరా. వెళ్తూ వెళ్తూ సీతకిచ్చే. పోనీ అమ్మ నాన్నకి ఇచ్చేనా? సీత మీద నా డౌటా? చచ్చా, అదేం లేదురా. తను ఒంటరిగా ఉంటుంది కదా, ఇంత క్యాష్ ఇంట్లో పెట్టడం సేఫ్టీ కాదేమోనని. మన పొట్టోడికి ఇస్తే ఏ దిక్కుమాల షేర్లో కొని మొత్తం దొబ్బెడతాడు. వెళ్ళి చేతికి 6 దాకా రానని అరగంటలోనే వచ్చేసారే. వస్తున్నా. ఏంటి వారికి అప్పుడే? నువ్వా? ఏమండి? ఆయన లేరు. తెలుసు. అందుకే వచ్చావా? వంశీ మీకు డబ్బు ఇచ్చిరామన్నాడు. అక్కడ పెట్టి వెళ్ళు. అది చాలా పెద్ద అమౌంట్. ఇక్కడ పెడితే ఏది ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో నాకు బాగా తెలుసు. తొందరగా తింటా, మళ్ళా తూర్పు పొలవాలా? నువ్వు సరిగ్గా పట్టే తాతారా, ఈ గెటప్ ఏంటిరా? హైదరాబాద్ వెళ్తున్నాను రా. గౌడికే దీనింది కదా, అమ్మాయికి జున్నట్టుగా వెళ్తున్నా. ఆ కాళ్ళకేంటిరా తొడిగావు? కాళ్ళకి ఏం తొడుగుతాం, జోళ్లు తొడుగుతాం. మనం మళ్ళీ ఇప్పుడు సుబ్బారావు చేత కుట్టించాను. ఒరే అబ్బాయి, హైదరాబాద్ వెళ్తున్నాను రా పిల్లని చూడడానికి. అదిరిపోయేలా కొట్టాలి, ఒక్క పైసా ఇవ్వనని చెప్పాను. మరి ఆడు కూడా మనతో పాటు ఒకటొక్కలా చదివిన ఫ్రెండ్ కదా, దాంతో ఫెసలుగా కుట్టాడు. ఇదిగో మొత్తం సామాన్లు అన్ని సర్దావా? పుసుక్కుని ఎవరన్నా మర్చిపోయావా? ఏమే, ఆ పురుగుల మంది కూడా ఓ డబ్బా ఎట్టు. పాపం అమ్మాయికి స్టాక్ ఉందో అయిపోయిందో. పెట్టిందిలే, మీరు వెళ్ళండి. మరి నేను అలా వెళ్ళొస్తాను రా అబ్బాయి. జాగ్రత్తగా వెళ్ళరా, అసలే గొప్ప తెలివైనోడివి. సొరకాయ ఎంత? 6 రూపాయలమ్మా. కళ్ళు కనిపించట్లా? ఎంత అందమైన నీ ఒళ్ళు కనిపిస్తుంటే కళ్ళు కనిపించకుండా ఎందుకుంటాయి? Shut up, rascal. ఆహా, మరీ అంత పతివ్రత కట్టింగ్లు వద్దమ్మా. అదిరింది నీ టచ్.
అందాన్ని కళ్ళ ముందు పెట్టుకుని ఎలా వదలమంటావే నేను ఉప్పు కారంగా మసాలా కూడా తింటాను. ఏంటి ఏదైనా యాక్సిడెంటా? ఏయ్, మీ ఇంటి ఓనర్ బాయ్ ఎవరో చంపుతుంది. చంపేశానండి. వాణ్ణి నరికి నరికి చంపేశాను. మంచి పని చేశావు సరస్వతి, చాలా మంచి పని చేశావు. అమ్మా, మీ అమ్మ ఎంత మంచి పని చేసిందో తెలుసా? ఏం చేసింది? నా పెళ్లి చేసిందా? ఆ, నీకు పెళ్లి కాకుండా చేసిన వాడిని చంపేసింది. ఏమండి, ఏమిటండి ఇది? ఎప్పుడు తలెత్తనావే కత్తెత్తి అతన్ని చంపడం ఏంటి? దాన్ని మీరు మెచ్చుకోవడం ఏంటి? కారణం ఉంది బాబు. ఓ ఆడబిడ్డకి అన్యాయం జరగకుండా చేసింది. అన్యాయమైన మరో ఆడబిడ్డకి న్యాయం జరిగేలా చేసింది. ఏంటి మీరు అనేది? అవునయ్యా, నా బిడ్డ పిచ్చిది కావడానికి కారణం ఆ కామాంధుడే. మా ఒక్కగానొక్క బిడ్డ గంగ అపురూపంగా పెంచుకున్నాం, బాగా చదివించాం. మా బంగారు తల్లి అన్నిట్లోనూ ఫస్టే. ఎవరు నాన్న? నేనా? అవునమ్మా. 2 ఏళ్ల క్రితం మా చిట్టి తల్లికి పెళ్లి కుదిర్చాం. గుళ్ళో పెళ్లి జరిపించమని పెళ్లి వారు కోరటంతో ఏర్పాట్లు చేసి కారులో బయలు